శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 29వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఆచర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆచర్యవద్వదతి తదైవ చాన్యః ఆచర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేన్యం వేదన చైవ కచ్చిత్. భావం: ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీని గురించి ఏమీ ఎరుంగరు. ఈ శ్లోక వివరణ: ఓ అర్జున, ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఆత్మ ఏమిటి? ఈ శరీరం ఏమిటి? శరీరం చావడం ఏమిటి? ఆత్మ చావకపోవడం ఏమిటి అని. అందుకే కొంతమంది ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు. మరికొంతమంది ఈ ఆత్మను గురించి ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మరికొంతమంది ఈ ఆత్మ గురించి ఎవరైనా చెబుతుంటే వింటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ కొంతమంది దీనిని గురించి విన్నా, చూచినా, చెప్పినా సరిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఒకరు చెబితే వినరు. కొంతమంది అర్థం అయినట్టు నటిస్తారు. మాకు అంతా తెలుసు అంటారు. మాకు ఆత్మజ్ఞానం కలిగింది అంటారు. మేము సిద్ధయోగులము అని అంటారు. ఆత్మజ్ఞానం గురించి అందరికీ చెబుతూ ఉంటారు. ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఆత్మానందాన్ని కాకుండా ప్రపంచంలో దొరికే తాత్కాలిక సుఖాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అదే ఆశ్చర్యకరమైన విషయమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.